బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. కర్ణాటక మాజీ డీజీపీ ఓం ప్రకాష్ దారుణ హత్యకు గురయ్యారు. ఓం ప్రకాష్ ను భార్య పల్లవి దారుణంగా హత్య చేసినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. 2015 నుంచి 2017 మధ్య కర్ణాటక డీజీపీగా పనిచేశారు ఓం ప్రకాష్. ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్నారు ఓం ప్రకాష్ భార్య పల్లవి. ఓం ప్రకాష్ స్వస్థలం బీహార్లోని చంపారణ్. ఓం ప్రకాష్ 1981 కర్ణాటక బ్యాచ్ ఐపీఎస్ క్యాడర్ ఆఫీసర్ అయిన ఈ నేపథ్యంలో ఎందుకు అంతటి దారుణ హత్యకు పాల్పడింది పల్లవి అనే కోణంలో పోలీసుల దర్యాప్తు జరుగుతోంది. అసలు ఎందుకు హత్య చేయాల్సి వచ్చింది? ఏవైనా ఆర్థిక లావాదేవీల ఇష్యూస్ ఉన్నాయా? అంటే ఫైనాన్షియల్ ఇష్యూస్ ఏమైనా కారణమా, లేకపోతే ఇంకా ఇతరితర కారణాలు ఏవైనా ఉన్నాయా, లేకపోతే భార్య భర్తల మధ్య ఏమైనా మనస్పర్ధలు ఉన్నాయా, లేకపోతే ఏవైనా ఇష్యూస్ అనేవి రైజ్ అవ్వడం జరిగిందా? మృతికి సంబంధించి ఇటు ఓం ప్రకాష్ మృతికి సంబంధించి కారణాలు ఏమై ఉండొచ్చు? అట్ ద సేమ్ టైం పల్లవి వెనకాల పల్లవి ఒక్కరితే హత్య చేయడం జరిగిందా, లేకపోతే ఇంకెవరైనా హత్యకు సహకరించారా? ఈ అన్ని కోణాల్లో కూడా పోలీసుల దర్యాప్తు జరుగుతోంది. మా ప్రతినిధి రామ్దాస్ అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. రామ్దాస్ దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాను. రామ్దాస్, ఈ ఘటన ఎప్పుడు జరిగింది? పోలీసుల అదుపులో ప్రస్తుతం పల్లవి ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇంకా ఎవరైనా ఈ దారుణ హత్య వెనకాల ఇంకెవరైనా ఉండడం జరిగిందా? అంతకన్నా ముందు ఈ కథను మిమ్మల్ని కాస్త కలవరపరచొచ్చు. అయితే మిమ్మల్ని కలవరపాటు గురి చేయడం ఆర్టీవీ ఉద్దేశం కాదు, కానీ ఇటువంటి కథనాలు చూసినప్పుడు కాస్త కలవరపాటు గురే అవకాశం ఉంటుంది. కాబట్టి దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. మా ప్రతినిధి రామ్దాస్ అప్డేట్స్ అందిస్తారు. రామ్దాస్, ఈ ఘటనకు సంబంధించి పోలీసు ఇన్వెస్టిగేషన్ ఎంతవరకు వచ్చింది? ఆల్రైట్, ప్రెసెంట్ ఆ మృతదేహాన్ని స్థానిక ప్రభుత్వ హాస్పిటల్కి తరలించినట్టుగా తెలుస్తోంది. పోస్ట్ మార్టం నిమిత్తం. పోస్ట్ మార్టం పూర్తయిన తర్వాత అసలు ఎప్పుడు ఈ పథకం రచించడం జరిగింది? అంటే ఎప్పుడు ఓం ప్రకాష్ను హత్య చేయాలి అనే ఆలోచన వచ్చింది? అసలు ఎందుకు హత్య చేయాలి అనే అంశానికి సంబంధించి పల్లవి, ఓం ప్రకాష్ భార్య పల్లవిని విచారించబోతున్నారు పోలీసులు. ప్రస్తుతం ఆమె పోలీసుల అదుపులో ఉన్నారు. కర్ణాటక మాజీ పోలీస్ అధికారి, మాజీ డీజీపీ ఓం ప్రకాష్ ఆయన దారుణ హత్యకు గురయ్యారు. దానికి సంబంధించిన బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఆయన వయస్సు 68గా తెలుస్తోంది. బెంగళూరులోని ఆయన ఇంటిలో దారుణ హత్య గురి కావడం ఒక్కసారిగా సంచలనంగా మారింది. దాంతోపాటు ఆయన పొట్ట మీద గాయాలున్నట్టుగా తెలుస్తోంది. దాంతోపాటు ఆయన ఛాతీ మీద కూడా గాయాలు ఉన్నాయని చెప్పి పోలీసులు గుర్తించినట్టుగా తెలుస్తోంది. ఆయన భార్య పల్లవి, అలాగే కూతురు ఈ అంశానికి సంబంధించి, దాంతోపాటు ఇంకొక కుటుంబ సభ్యులు కూడా ఈ ఘటన జరిగిన టైంలో ఇంట్లో ఉన్నారు అనేది పోలీసులు చెప్తున్నారు. సో అప్డేట్స్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి రామ్దాస్ అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. రామ్దాస్, ఈ ఘటనకు సంబంధించి పోలీసు ఇన్వెస్టిగేషన్ ఎంతవరకు వచ్చింది? అట్ ద సేమ్ టైం భార్య పల్లవి ఎందుకు హత్య చేసింది అనే కోణంలో పోలీసుల ఇన్వెస్టిగేషన్ ఎంతవరకు వచ్చింది? యాక్చువల్ గా ఈ హత్య పగలే నట్టింట్లో అత్యంత క్రూరంగా గొంతు కోసి ప్రాణాలు తీశారు. బెంగళూరులో జరిగిన ఈ దారుణ ఘటన, అది కూడా మాజీ డీజీపీ, ఒక పోలీసు మాజీ ఉన్నతాధికారి. ఈ ఘటనతో ఒక్కసారిగా బెంగళూరు అయితే నివ్వెరపోయింది. ఈ హత్య విషయంలో ఆయన భార్యపై అయితే అనుమానం వ్యక్తమవుతుంది. కర్ణాటక మాజీ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ ఓం ప్రకాష్ సాయంత్రం దారుణ హత్యకు గురయ్యారు. బెంగళూరులోని హెచ్ఎస్ఆర్ లేఅవుట్ లో ఆయన నివాసంలో అయితే అనుమానాస్పదలు మృతి చెందారు. పోలీసులు చెప్తున్న వివరాల ప్రకారం అయితే మనకు ఆయన భార్య కత్తితో పొడిచి ఆయన్ను చంపుండొచ్చు అని అయితే భావిస్తున్న పరిస్థితి మనకు కనబడతా ఉంది. ఇక మధ్యాహ్నం ఆయన లేఅవుట్ లో, ఆయన 3వ అంతస్తులోని ఇంటి గ్రౌండ్ ఫ్లోర్ లో తీవ్ర గాయాలతో మృతదేహం అయితే రక్తం మడుగులో పడి ఉన్నట్టుగా గుర్తించారు. ఆయన భార్య ఇచ్చిన సమాచారంతోనే ఘటనా స్థలానికి అయితే పోలీసులు చేరుకొని దర్యాప్తు చేపట్టారు. ఇక దర్యాప్తులో ప్రకాష్ హత్యకు గురైనట్లయితే చాలా క్లియర్ గా వెల్లడైంది. అయితే ఈ హంతకుడు ఎవరో ఇంకా దర్యాప్తులో అయితే పూర్తిగా తేలాల్సి ఉంది. బట్ ఓం ప్రకాష్ భార్యే ప్రధాన అనుమానితురాలుగా ప్రస్తుతానికి అయితే పోలీసులు భావిస్తున్నారు. ఆ సమయంలో ఓం ప్రకాష్ భార్య, వారి కుమార్తె ఇద్దరు గదిలో ఉండడంతో భార్య ప్రమేయం ఉందని కోణంలో అయితే ప్రస్తుతం పోలీసులు అనుమానిస్తున్నారు. పోలీసు వర్గాల సమాచారం ప్రకారం అయితే హత్య గురించి చెప్పడానికి మొదట పోలీసులకు ఫోన్ చేసిన భార్య అయితే పోలీస్ టీం అయితే వారి నివాసాన్ని చేరుకున్నప్పుడు ఆమె తలుపు తెరవడానికి నిరాకరించారు. దీంతో మరింత అనుమానం అయితే కలిగింది. సో ఓం ప్రకాష్ తన ఆస్తులన్నింటినీ తన కొడుకుకు బదిలీ చేయాలని అనుకున్నాడు. ఆ నిర్ణయం అతని భార్యకు నచ్చలేని తెలుస్తుంది. మొత్తం మీద ఇది ఆస్తుల గొడవగానే పోలీసులు తేలుస్తున్నారు. సో ఇంట్లో కుటుంబ కలహాలు, ఆస్తుల గొడవ నేపథ్యంలో ప్రస్తుతం ఈ కోణంలోని పోలీసులు అయితే దర్యాప్తు చేస్తున్నారు. ఇక సమాచారం అందుకున్న వెంటనే సీనియర్ పోలీసు అధికారులు కూడా చేరుకున్నారు. ఎందుకంటే ఆయన ఎక్స్ డీజీపీ కాబట్టి చాలా ప్రెస్టీజియస్ గా తీసుకున్నారు.
బెంగళూరు సిటీలో ఇలాంటి ఘటన చోటు చేసుకొని నిజంగా అంటే సిటీకి మాయని మచ్చగా మిగులుస్తుంది కాబట్టి ఉన్నత అధికారులంతా చేరుకున్నారు. మృతదేహాన్ని పోస్ట్ మార్టం కోసం తరలించారు. ఈ ఘటనకు సంబంధించి అయితే ఓంప్రకాష్ భార్య కుమార్తెను ప్రస్తుతం ఇంట్రాగేషన్ చేస్తున్నారు. దర్యాప్తు అయితే కొనసాగుతుంది. ఓంప్రకాష్ కర్ణాటక కేడర్ చెందిన IPS బ్యాచ్ ఆఫీసర్, 1981 బ్యాచ్ ఆఫీసర్ గా చెప్తున్నారు. 2015లో ఆయన డీజీపీగా ఐజీపీగా పనిచేశారు. అలాగే 2017లో పదవి విరమణ పొందారు. బీహార్లోని చంపారణ్ చెందిన ఆయన యాక్చువల్ గా జియాలజీలో మాస్టర్ డిగ్రీ చేసినట్టు చెప్తున్నారు. సో ఆయన IPS సెలెక్ట్ అయిన తర్వాత కర్ణాటక కేడర్ గా ఉన్నారు. సో కర్ణాటకలో ఉన్నత స్థాయిలో పోలీసు అధికారిగా పనిచేశారు. బట్ ఏం జరిగింది, ఎందుకు ప్రధానంగా ఈ కుటుంబ కలహాలు, ఆస్తి గొడవలే కారణంగా చెప్తున్నారు. ప్రస్తుతానికైతే అతని భార్య, ముఖ్యంగా భార్య కూతురునైతే ఇద్దరిని చాలా లోతుగా విచారిస్తున్నారు. ప్రస్తుతం అయితే వాళ్ళిద్దరిని అనుమానితులుగా ఇక్కడ గమనిస్తున్నారు. సో అయితే ఇంకా ఈ ఘటనపై అయితే ప్రత్యక్ష సాక్షులతో మాట్లాడలేదని పోలీసు అధికారులు అయితే చెప్తున్నారు. అయితే ప్రాథమికంగా ఆయన భార్య చంపినట్టుగా పోలీసులు అయితే అనుమానిస్తున్నారు. ఇంకా అయితే తన భార్య ఇంట్లో తుపాకీ పట్టుకొని తిరుగుతున్నాడని, తనే చంపాలని దృష్టితో ఉన్నాడని ఓంప్రకాష్ భార్య అయితే పోలీసులకు అంతకుముందు ఒక వాట్సాప్ మెసేజ్ షేర్ చేసినట్టుగా తెలుస్తుంది. సో ఆమె మానసిక ఆరోగ్యం కూడా సరిగా లేదని ఆ కోణంలో కూడా ఏమన్నా పోలీసులు అయితే ఇంట్రాగేషన్ చేస్తున్నారు. కానీ ఇంకా దీనిపై స్పష్టత లేదు. బట్ ఓంప్రకాష్ భార్య అయితే ప్రస్తుతానికి అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్టుగా అయితే మనకు అర్థమవుతుంది. దాదాపు రిటైర్ అయ్యే వరకు సుమారుగా 2 ఏళ్ళు ఆయన డీజీపీగా పనిచేశారు. బళ్ళారి జిల్లా హరప్పన్హల్లిలో అయితే అడిషనల్ ఎస్పీగా కెరీర్ ప్రారంభించారు ఆయన. సో కర్ణాటక శివమోగాలో, అలాగే ఉత్తర కన్నడ చిక్కమగళూరు ప్రాంతాల్లో పనిచేశారు. కర్ణాటక లోకాయుక్తగా కూడా పనిచేశారు. అలాగే సైన్స్ అండ్ ఎమర్జెన్సీ సర్వీసెస్ లో కూడా ఆయన డీజీగా పనిచేశారు. సో 2015లో కర్ణాటక డీజీపీగా అయితే 2017 వరకు పనిచేశారు. రిటైర్ అయ్యే వరకు కూడా పదవిలో కొనసాగారు. సో మొత్తం మీద మంచి ఆఫీసరే, మంచి పేరుంది. బట్ ఎందుకు అంటే ఇది అంతా కూడా కేవలం భార్య, ముఖ్యంగా భార్య టార్గెట్ చేసిన ఇంట్లో ఆస్తి గొడవలు, అలాగే కుటుంబ కలహాలు దీనికి ప్రాథమికంగా అయితే పోలీసులు అంటే ప్రస్తుతానికి అయితే భార్య ఇంట్లో హత్య జరిగిన సమయంలో భార్య కూతురు మాత్రం ఉంది. సో భార్య వ్యవహార శైలి కొంత అనుమానాస్పదంగా ఉండడంతో ప్రస్తుతం పోలీసులు అయితే ప్రాథమికంగా ఆమెను అక్యూజ్డ్ గా చెప్తున్నారు. సో చూడాలంటే ఇంకా పోలీసుల దర్యాప్తులు లోతైన దర్యాప్తు చేస్తున్నారు. ఎవరు నిందితులు ఏంటనేది మాత్రం ఇంకా తేలాల్సింది. సో ఇప్పుడు ఎందుకంటే ఆ భార్యకు పల్లవిని అదుపులోకి తీసుకున్న సందర్భం ఉంది కాబట్టి ఇక్కడ కూతురుని కూడా ప్రస్తుతం విచారించడం జరుగుతోందంటే కూడా పోలీసులు చెప్తున్న నేపథ్యంలో ఆ ఇంట్లో ఇంకో కుటుంబ సభ్యులు కూడా ఉన్నారు. దాంతోపాటు 3 అంతస్తుల బిల్డింగ్లో ఆయన గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్నారంటే చర్చ జరుగుతున్న నేపథ్యంలో ఇన్వెస్టిగేషన్ ఎలా వెళ్ళే అవకాశం కనిపిస్తోంది. ఎందుకంటే మీరు అన్నట్టుగా సాధారణమైన వ్యక్తి కాదు, మాజీ డీజీపీ. కర్ణాటక పోలీసులకు సంబంధించి ఒక సవాల్గా మారే అవకాశం కనిపిస్తోంది. అసలు ఎందుకు జరిగిన అంశానికి సంబంధించి ఎప్పుడు కల్లా పోలీసులు రియాక్ట్ అయ్యే అవకాశం ఉంది. ప్రెస్ మీట్ పెట్టి ఎస్ ఇది కారణం చెప్పే అవకాశం ఎప్పటికల్లా ఇన్ఫాక్ట్ ఎప్పటికల్లా చెప్పే అవకాశం ఉందనుకోవాలి ఇక్కడ రామ్దాస్. ఎందుకంటే చాలా ప్రిస్టేజియస్ గా తీసుకున్నారు. ఎందుకంటే ఆయన చాలా సిన్సియర్ పోలీస్ ఆఫీసర్, కర్ణాటకలో చాలా హోదాల్లో పనిచేశారు. సో ఆయన కెరీర్ అంతా కూడా దాదాపుగా కర్ణాటకలోనే సాగింది పోలీస్ ఆఫీసర్ గా. అయితే ఇక్కడ ఈ భార్య అంటే నిజంగా ఇది చాలా బ్రూటల్ మర్డర్ గానే చెప్పాలి. ఎందుకంటే దాదాపు 13 సార్లు పొడిచి చంపినట్టుగానే ప్రస్తుతానికి ప్రాథమికంగా నిర్ధారించారు. రక్తం మడుగులో పడున్నాడు ఆయన. అంత దారుణమైనటువంటి హత్య ఇది. నిజంగా అసలు పోలీసులు కూడా నివ్వెరపోతున్నారు ఈ ఘటనకు సంబంధించి. ఇది కేవలం కర్ణాటకనే కాదు, మీరు చెప్తున్నట్టుగా బెంగళూరే కాదు, బెంగళూరు లా అండ్ ఆర్డర్ ఇష్యూ కాదు ఇక్కడ. ఇది కంప్లీట్ గా దేశవ్యాప్తంగా కూడా ప్రస్తుతం కలకలం రేపుతున్న ఘటన. సో దీనికి సంబంధించి పోలీసులు చాలా ప్రిస్టేజియస్ గా తీసుకొని ఇంట్రాగేషన్ కొనసాగుతుంది. ఎందుకంటే ఒక పోలీస్ ఆఫీసర్, అదిగా ఒక డీజీగా పనిచేసిన వ్యక్తి భద్రత సంబంధించి ఇప్పుడు అనుమానాలు తలెత్తే పరిస్థితి. సరే, కుటుంబ కలహాలు, ఇక్కడ కుమార్తె అలాగే భార్య ఫస్ట్ ఫోన్ చేసి పోలీసులకు ఇన్ఫార్మ్ చేసింది. 112 హెల్ప్ లైన్ కి అయితే ఆమె ఎమర్జెన్సీ కాల్ చేసింది ఓంప్రకాష్ హత్య విషయం గురించి. సో పోలీసులు అయితే కొంత ఏదో అనుమానాస్పదంగా ఉంది ఇంట్లో అనే అంశం సంబంధించి అయితే ప్రాథమికంగా నిర్ధారించిన తర్వాతే ఒకసారిగా బెడ్రూమ్ లో రక్తం మడుగులో కనిపెట్టారు. ఛాతీ, కడుపు, చేతులపై తీవ్రంగా కత్తిపోట్లు ఉన్నాయి అక్కడ, ఎక్కడ పడితే అక్కడ. సో చెప్పాను కదా 13 సార్లు 13 కత్తిపోట్టినట్టుగా గుర్తించారు. సో ఇంట్లో ఉండే సమయంలోనే భార్య కుమార్తె అక్కడే ఉన్నారు. సో ఈ ప్రస్తుతానికి ఇద్దరిని అనుమానిస్తున్నారు. మరి ఇంకెవరన్నా బయట వ్యక్తులు వచ్చారా, మర్డర్ జరిగే టైంలో బయట వ్యక్తుల ప్రమేయం ఏమైనా ఉందా, ఉంటే కనుక ఇంట్లో వాళ్ళు సహకరించున్నారా, లేదా బయట వ్యక్తులు ఏదైనా ఈ ఆస్తి గొడవల్లో ఇన్వాల్వ్ అయ్యి వాళ్ళు ఏమైనా ఇంకేదైనా వేరే కోణంలో, ఆ కోణంలో కూడా పోలీసులు ప్రస్తుతానికైతే సుపారీ ఏమైనా ఇచ్చారా. సో ఆ రకంగా పోలీసులు అయితే దర్యాప్తు కొనసాగిస్తున్నారు. బట్ అన్ని మార్గాల్లో పోలీసులు అయితే ప్రస్తుతం
చాలా లోతైన దర్యాప్తు చేస్తున్నారు. మీరు చెప్తున్నట్టు ప్రయత్నించండి రామదాస్. ఇక్కడ ది హిందూ కథనం ప్రకారం ఒక మాట ఇక్కడ చెప్పడం జరుగుతోంది. మరి ముఖ్యంగా ఆదివారం సాయంత్రం ఈ ఘటన చోటు చేసుకుంది. ఇక్కడ పల్లవి వీడియో కాల్ చేసింది. ఇంకొక ఐపీఎస్ ఆఫీసర్ భార్యకు ఆమె కాల్ చేసి ఆమె చెప్పుకొచ్చింది ది మానిస్టర్ని చంపేశాను అంటూ కూడా ది మానిస్టర్ అనే పదాన్ని అక్కడ ఉపయోగించిందంటూ కూడా ఇక్కడ చెప్పుకొస్తున్న పరిస్థితి. దాంతోపాటు వెంటనే ఆ సదరు స్నేహితురాలు ఎవరైతే ఉన్నారో అక్కడ పోలీస్ స్టేషన్కి వెళ్ళారు. పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఇన్ఫార్మ్ చేసినట్టుగా తెలుస్తోంది. ఆ తర్వాత రక్తపు మడుగుల్లో ఉన్న ఓం ప్రకాష్ను పోలీసులు గుర్తించినట్టుగా తెలుస్తోంది. ఆ తర్వాత పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకునే ప్రస్తుతం విచారించడం జరుగుతోంది. ఆమె ప్రైమ్ సస్పెక్ట్గా ఈ కేసులో ఇన్వెస్టిగేషన్ అయితే జరుగుతోందనేది మనకు అందుతున్న సమాచారం. మా ప్రతినిధి రామదాస్ లైవ్లో కంటిన్యూ అవుతున్నారు అప్డేట్స్ అందించేందుకు. రామదాస్, ఇన్వెస్టిగేషన్ ఎటువంటి కీలక మలుపులు తీసుకునే అవకాశం కనిపిస్తోంది? మీరు చెప్తున్నట్టుగా వీడియో కాల్స్ వ్యవహారం కానీ వాట్సాప్ లో ఇందాక నేను చెప్పినట్టుగా వాట్సాప్ లో తననే చంపడానికి రివాల్వర్ పట్టుకొని తిరుగుతున్నాడు అని తనే మెసేజ్ చేసినట్టుగా కూడా వాట్సాప్ లో ఇలా ఫ్రెండ్స్ కానీ ఇతర వేరే పోలీసు ఫ్రెండ్స్ ఉంటారు కదా, సో వాళ్ళకు కూడా అంటే ఆ స్థాయి అధికారులు ఫ్యామిలీ ఫ్రెండ్స్ లాగా ఉంటారు కదా, సో వాళ్ళందరికీ కూడా ఇన్ఫార్మ్ చేసినట్టుగా చెప్తున్నారు. కానీ ఇక్కడ పర్టికులర్ గా ఈ చాలా మంది కొంతమంది పోలీసులు విచారించే ప్రయత్నం కూడా చేస్తున్నారు ఇప్పుడు. సో ఓం ప్రకాష్ మరణం గురించి భార్య కుమార్తెను తొలుత విచారించిన తర్వాత కొంత అనుమానాస్పదంగా అనిపించి సన్నిహితుల నుంచి కూడా గతంలో కొంతమంది సన్నిహితుల నుంచి కూడా ప్రాణాలకు ముప్పు ఉందనే ఆందోళన విషయాలు ఆయన ఏమన్నా ఎవరితో షేర్ చేసుకున్నారా, లేదా ఇవి కుటుంబ సభ్యులే పర్టికులర్ గా ఆయన మొత్తం ఆస్తిని కొడుకుకు బదిలీ చేయాలనుకుంటున్నారని ఆయన నిర్ణయించుకున్నారు. సో ఆ నిర్ణయం భార్యకు నచ్చలేదు. ఈ సమయంలో భార్యనే ప్రైమ్ అక్యూజ్ గా మనకి ఇక్కడ అనుమానిస్తున్నారు, ప్రధాన మెయిన్ అక్యూజ్ గా అనుమానిస్తున్నారు. అలాగే ఆయన మరణం గురించి కూడా మొదట పోలీసులకు సమాచారం ఇచ్చింది కూడా ఆమె. సో తలుపులు తెరవడానికి కాస్త లేట్ చేసింది. ఆ తర్వాత దీంతో అనుమానం అయితే మరింత పెరిగింది పోలీసులకు. ఎందుకంటే తలుపులు తెరవడానికి ఎందుకు ఆలస్యమైంది? ఒకవేళ నిజంగా మర్డర్ జరుగుంటే కనుక జెన్యున్ గా ఆ సమయంలో కాస్త గాబరగా ఉంటారు. హెల్ప్ చేయాలని హెల్ప్ కోసం వాళ్ళు ఇతరులను అడిగే పరిస్థితి. కానీ ఎందుకు ఆమె తలుపులు తీయలేదు, ఎందుకు లేట్ చేశారు ఏంటనేది మాత్రం ఇక్కడ పోలీసులు అయితే చాలా కీన్ గా చాలా లోతుగానైతే అబ్జర్వ్ చేస్తున్నారు. ఇక్కడ హత్యకు ఉపయోగించిన ఆయుధాన్ని కూడా సంఘటన స్థలం నుంచి స్వాధీనం చేసుకున్నట్టుగా కొన్ని నివేదికలు అయితే చెప్తున్నాయి. సో ఇంకా అయితే పూర్తి స్థాయి ఇవన్నీ కూడా మీడియా కథనాలే. సో మీరు అంటున్నట్టుగా రకరకాల మీడియా కథనాలు అయితే వస్తున్నాయి. ఆయన మరణం చుట్టూ అయితే అనేక అనుమానాలు ఉన్నాయి. ఈ పరిస్థితిని తెలుసుకోవడానికి అయితే పోలీసులు సమగ్ర దర్యాప్తు చేస్తున్నారు. బట్ ప్రైమర్లీ అక్కడ జరిగిన ఇంటరాగేషన్ ప్రకారం అక్కడ ఉన్నటువంటి అనుమానాలు ఇవన్నీ కూడా పూర్తిగా కుటుంబ సభ్యులే హత్య చేశారనే అనుమానాలు అయితే బలపరుస్తున్నాయి. మరీ ముఖ్యంగా భార్య, ఇది కంప్లీట్ గా ఆస్తి గొడవలు, కుటుంబ కలహాలే ప్రధాన కారణంగా చెప్తారు. కూడా అదుపులోకి తీసుకుని విచారించే అవకాశం కనిపిస్తోందా? ఎందుకంటే ఆస్తి కోణాలు కనుక ఇక్కడ రైజ్ అయితే గతంలో కూడా ఏమైనా ఇష్యూస్ జరిగాయా? తల్లిదండ్రుల మధ్య కావచ్చు, లేకపోతే కుటుంబంలో ఇటు తండ్రి కొడుకుల మధ్య కావచ్చు, లేకపోతే ఆస్తుల అంశంలో వచ్చినప్పుడు అనేక కోణాలు అనేక అంశాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి కొడుకును కూడా అదుపులోకి తీసుకుని విచారించే అవకాశం ఉందా, లేకపోతే మిగిలిన కుటుంబ సభ్యుని కూడా విచారించే అవకాశం కనిపిస్తోంది ఇక్కడ? డెఫినెట్ గా అయితే పూర్తిగా కాల్ డేటా కూడా తీసుకునే పనిలో ఉన్నారు పోలీసులు. ఇటు భార్య గాని, కొడుకు గాని, అలాగే కూతురువి, ఇక డీజీపీ ఆఫీసర్ ఎక్స్ డీజీపీ ఓం ప్రకాష్ కూడా వీళ్ళందరూ కూడా కాల్ డేటా తీసుకుంటున్నారు. ప్రస్తుతం వాట్సాప్ కూడా చాట్స్ కూడా అన్ని చేస్తున్నారు పోలీసులు. ఇవన్నీ కూడా ఇంట్రాగేషన్ లో బయటపడే అనుమానం ఉంది. అయితే హత్య అనుమానం లేకుండా జరిగిందనడానికి ఇక్కడ తోసివేయలేం. ఎందుకంటే ఇక్కడ ఫోరెన్సిక్ టీం సహాయంతో పూర్తిగా విచారణ అయితే కొనసాగే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా ఇది సంచలనంగా మారింది. ఎన్నో ఏళ్ల పాటు ప్రభుత్వంలో సేవలు అందించారు. నిజంగా ఆయన చాలా సీనియర్ పోలీస్ ఆఫీసర్. ఎందుకంటే ఆయన మాజీ సహచరులు, సీనియర్ పోలీస్ అందరూ కూడా చాలా దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఒక సీనియర్ పోలీస్ ఆఫీసర్ ఇంట్లోనే అంత బ్రూటల్ గా మర్డర్ గావించబడడం అనేది చాలా దారుణమైన పరిస్థితి. సో ఈ నేపథ్యంలోనే ఇంకా పోలీసులు చాలా ఆధారాలు సేకరించాల్సి ఉంది. చాలా కీలక ఆధారాలు, సీసీ ఫుటేజ్ తీసుకుంటారు, కాల్ డేటా తీసుకుంటున్నారు. కుటుంబ సభ్యుల్ని ప్రశ్నించే ప్రక్రియ కూడా దాదాపు మొదలైంది. మీరు చెప్తున్నట్టుగా ఆ కుమార్ని కూడా ఖచ్చితంగా ఇంట్రాగేట్ చేస్తారు. అనేక సామాజిక మాధ్యమాలు ఇప్పటికే రకరకాల నెటిజన్లు కూడా స్పందిస్తున్నారు. ఎందుకంటే ఆయన చాలా సిన్సియర్ పోలీస్ ఆఫీసర్. అలాగే చాలా ప్రాంతాల్లో ఉత్తర కర్ణాటకలో, అలాగే బెంగళూరులో